అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయదర్శన్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ పెన్షన్ జూలై 2023 డిఆర్ 3.64% సంబంధించి జియో ఎంఎస్ నెంబర్ 31 అనేది రిలీజ్ కావడం జరిగింది. దానికి సంబంధించి ఏ విధంగా అది అమలవుతుంది, దాంట్లో ఉన్నటువంటి ముఖ్యాంశాలు ఏమిటి, మనకి ఎప్పటి నుంచి బెనిఫిట్స్ అనేవి వస్తాయనే దానికి సంబంధించి క్లారిటీ కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించినటువంటి జీతాలు, పెన్షన్లు, పీఆర్సీ, డిఏలు, సర్వీస్ మ్యాటర్ సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ 100% ఖచ్చితమైనటువంటి తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఈ ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. నిన్న ఉద్యోగులకు సంబంధించి జియో ఎంఎస్ నెంబర్ 30 ప్రకారం ఏ విధంగా అమలవుతుంది, ఎప్పటి నుంచి రావచ్చు అనే దానికి సంబంధించి వీడియో చేయడం జరిగింది. తర్వాత పెన్షనర్స్ చాలామంది అడుగుతున్నారు ఈ పెన్షన్ సంబంధించి జియో కూడా ఎక్స్ప్లెయిన్ చేయమని. దానికోసం ఇక ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి 16/3/2024 తేదీన జియో ఎంఎస్ నెంబర్ 31ని ఫైనాన్స్ శాఖ మనకి విడుదల చేయడం జరిగింది. ఈ జియోలో మనకి మొదటగా ఒక 9 పాత జియోల్ని ఇక్కడ పేర్కొనడం జరిగింది. వాటి యొక్క క్లారిటీ కూడా మనకి కొన్ని పాయింట్స్లో ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ముఖ్యమైనటువంటి కొన్ని పాయింట్లు ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ మనం 6th పాయింట్ చూసినట్లయితే మనకి డిఆర్ సంబంధించి 1 జనవరి డిఆర్కి సంబంధించినటువంటి జియోని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. 26.39 నుంచి 30.03కి పెరిగినటువంటి ఆ డిఏని డిఆర్ని ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే 7th పాయింట్ చూసినట్లయితే ఉద్యోగులకి మనకి 30 నుంచి 33% మనకి పెరిగినటువంటి డేట్ తప్పుగా పడింది. 1/7/23 నుంచి పెరిగినటువంటి ఉద్యోగులకు సంబంధించినటువంటి జియోని కూడా ఇక్కడ 7వ పాయింట్లో మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ 8వ పాయింట్ వచ్చేసి ఈ జియోకి సంబంధించింది మనకి డిఆర్ అనేది 30.03% నుంచి 33.67% పెన్షనర్స్కి అనేది 1/7/2023 నుంచి వర్తిస్తుందని 8th పాయింట్లో మనకి చెప్పున్నారు. ఇందులో మనకి ఏబి అని 2 పాయింట్స్ కూడా మెన్షన్ చేస్తున్నారు. ఎవరైతే 2018 ముందు రిటైర్ అయి ఉంటారో వారు పే స్కేల్స్ 2022 ప్రకారం తీసుకున్న వారికి, అలాగే ఎవరైతే 1/7/2018 తర్వాత రిటైర్ అయ్యి వాళ్ళు జియో ఎంఎస్ నెంబర్ 1 ప్రకారము పెన్షన్ తీసుకున్న వారికి అందరికి కూడా వర్తిస్తుందని చెప్పి ఇవ్వడం జరిగింది. అలాగే 9వ పాయింట్లో ఎవరెవరికి వస్తుంది అనేటువంటి పూర్తి సమాచారం మనకి ఇవ్వడం జరిగింది. ఇంకా మనం ముఖ్యమైన పాయింట్లు గమనించినట్లయితే ఈ 12వ పాయింట్లో ఎప్పటి నుంచి ఇస్తారనే దానికి సంబంధించి ఇవ్వడం జరిగింది. మనకి జూలై 2024 నుంచి ఇది పెరిగినటువంటి డిఆర్ వర్తిస్తుంది. అయితే పేబుల్ ఇన్ ఆగస్ట్, మనకి ఈ జూలై యొక్క పెన్షన్ మనకి ఆగస్టులో వస్తుంది కాబట్టి ఆగస్టులో మనం తీసుకునే పెన్షన్ ఇది పెరుగుతుంది. అయితే 1/7/2023 నుంచి 30/6/2024 వరకు ఇక్కడ ఉన్నటువంటి ఈ అరియర్స్ని 3 ఇన్స్టాల్మెంట్లు చేసి సెప్టెంబర్ 24, డిసెంబర్ 24, మార్చి 2025లో 3 విడతల్లో ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి మనకి 12 నెంబర్ పారాగ్రాఫ్లో వివరంగా ఇవ్వడం జరిగింది. మొత్తం మీద ఈ జియో యొక్క సారాంశాన్ని గమనించినట్లయితే మనకి జూలై నుంచి పెరిగినటువంటిది ఆగస్టు పెన్షన్లో పెరగడం జరుగుతుంది. ఈ అరియర్స్ కాలం మనకి 3 ఇన్స్టాల్మెంట్లో ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ జియో పాత గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి కొత్త గవర్నమెంట్ దీనికి సంబంధించి క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈ నెల చివరిలో ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి భేటీ ఉంది కాబట్టి ఖచ్చితంగా దీని మీద ఉద్యోగ సంఘాలు ఈ లేవనైతే అవకాశం ఉంది. ఈ డిఏ జియోలు ఆల్రెడీ ఇచ్చున్నారు, అవి ఇంప్లిమెంట్ అవుతాయా లేదని దానికి సంబంధించి ప్రభుత్వం క్లారిటీ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మొత్తం మీద ఆల్రెడీ ఎప్పుడు ఇచ్చినా సరే ఇది స్టాండర్డ్ జియో కాబట్టి డిఏ అనేది మనకి స్టాండర్డ్గా ప్రతి 6 నెలలకు ఒకసారి రావాలి కాబట్టి, అలాగే కొత్త ప్రభుత్వం ఉద్యోగులకి మేలు చేస్తుందని అనుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా మనకి ఇది అమలు అయ్యే విధంగా ఇదే జియోని కంటిన్యూ చేసి జూలైలో పెంచి అది మనకి ఆగస్టులో వచ్చేటువంటి జీతం మరియు పెన్షన్లో మనకి డిఏ, డిఆర్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే అరియర్స్కి సంబంధించి పాతకాలంలో అరియర్స్ అయితే వచ్చేవి కాదు. ఈసారి మాత్రం ఈ సెప్టెంబర్ 2024, డిసెంబరు, మార్చిలో మనకి దీనికి సంబంధించి అరియర్స్ కూడా 3 ఇన్స్టాల్మెంట్లో జమ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.